హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్ 2A ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి తెలంగాణ సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో గన్ షాట్గా దిగిపోయేటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. ఓకేనండి. ముందుగా సెక్షన్ ఏలో విఎస్ఏక్యూస్ డిస్కస్ చేసుకుందాం. విఎస్ఏక్యూస్ 1 to 10 ఉంటాయి కదండి. వాటిల్లో ఫస్ట్ విఎస్ఏక్యూ క్వశ్చన్ నెంబర్ 1 కాంప్లెక్స్ నెంబర్స్లో నుంచి ఇస్తాడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i. అలాగే ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 7 + 24i. ఇది రెండులో ఫస్ట్ బిట్. సెకండ్ బిట్ చూడండి, సైన్ తీటా కామా కాస్ తీటా. చూడండి, 7 + 4i అంటే a + ib ఆర్ x + iy. ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని ఆర్డర్డ్ పేరు x, y గా రాయొచ్చు. అలాగే సైన్ తీటా కామా కాస్ తీటా అన్నాడు. దీన్ని కాంప్లెక్స్ నెంబర్గా రాయాలంటే సైన్ తీటా ప్లస్ ఐ కాస్ తీటా అని రాసుకోవచ్చు. అలాగే 7 + 2 24iని ఆర్డర్ పేరుగా రాయాలంటే బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ 7, 24 అని రాయొచ్చు. దీనికి ఈ రెండింటికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు. అలాగే ఫైండ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ ద టూ కాంప్లెక్స్ నెంబర్స్ -6, 5 ఆర్డర్ పేర్ ప్లస్ 10, -4. ఈ రెండింటిని కాంప్లెక్స్ ఫామ్లో రాసుకుని అయినా చేయొచ్చు ఆన్సర్, లేకపోతే ఇలాగైనా ఉంచి యాడ్ చేయొచ్చు. కాంప్లెక్స్ ఫామ్లో రాశారనుకోండి, -6 + 5 × i ప్లస్ 10 -4 × i అని రాసుకోవచ్చు. రియల్ ఇమాజినరీ పార్ట్స్ని సపరేట్గా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పోలార్ ఫామ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఒకటే ఇచ్చాడండి. 1 + i√3 r × cos θ + i sin θ గా రాసుకోవాలి. నెక్స్ట్ ఐదోది ఫైండ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్ 3 + 4i × 2 - 3i. అలాగే రెండో క్వశ్చన్ చూడండి, ఆర్గ్యుమెంట్ మీద ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ z1 = -1, z2 = i, దెన్ ఫైండ్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1/z2. ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1/z2 అంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 మైనస్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ z2 అని రాయొచ్చు. లేదంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ z1 వాల్యూ బై z2 వాల్యూ రాసి సింప్లిఫై చేసి ఆర్గ్యుమెంట్ కనుక్కోవచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్, ఇఫ్ z = 2 - 3i, దెన్ షో దట్ z² - 4z + 13 = 0. ఇవన్నీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో తెలంగాణ అయినా ఏపీ అయినా ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ ఏనండి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి, ఇఫ్ √3 + i హోల్ పవర్ 100 = 2⁻19 × a + ib అయితే షో దట్ a² + b² = 4. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ ఇన్ మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్. యాడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ అన్న పోలార్ ఫామ్ అన్న ఒకటేనండి. చూడండి ఫోర్త్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1లో ఫైండ్ ద పోలార్ ఫామ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్ 1 + i√3. అలాగే మోడ్ యాంప్లిట్యూడ్ ఫామ్ ఆఫ్ 1 - i, అలాగే -√3 + i. ఈ మూడు ఒకే మోడల్ ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ z = cos θ, sin θ అంటే cos θ + i sin θ అని ఇచ్చినట్టు. ఫైండ్ z - 1/z. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఇది డిమాయిస్ థియరంలో ప్రాబ్లం అండి. క్వశ్చన్ నెంబర్ 3, డిమాయిస్ థియరం. ఇఫ్ x = sis θ, sis అంటే cos θ + i sin θ, xని cos θ + i sin θ అని ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x⁴ + 1/x⁴. చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇఫ్ a, b, c ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ABC సచ్ దట్ x = sis a, y = sis b, z = sis c, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x, y, z. x, y, z మల్టిప్లై చేస్తే sis a × sis b × sis c అంటే sis ఆఫ్ a + b + c, sis π cos π + i sin π. అలా ప్రాబ్లం చేసుకోవాలి. నెక్స్ట్ ఇఫ్ 1 ω² ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ప్రూవ్ దట్ x² + 4x + 7 = 0.
where x is equal to minus omega square minus 2. నెక్స్ట్ నాలుగో ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 3 ప్లస్ ఐ హోల్ పవర్ మైనస్ 1/4, అలాగే 1 మైనస్ ఐ హోల్ పవర్ 8. ఐదోది 1 ఒమేగా స్క్వేర్ ఆర్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్. 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ క్యూబ్. రెండోది 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 5. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ప్రాబ్లమ్స్. If the equation x square minus 15 minus m into 2x minus 8 is equal to 0 has equal roots, then find the value of m. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac is equal to 0 తీసుకుంటే m వస్తుంది. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. రెండోది 1 బై ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 1 బై బీటా స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ రూట్స్ మైనస్ బీ బై ఏ తీసుకుని ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా సి బై ఏ తీసుకుని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7 ప్లస్ 2i అండ్ 7 మైనస్ 7 ప్లస్ 2 రూట్ 5 అండ్ 7 మైనస్ 2 రూట్ 5. ఆల్ఫా బీటా ఇచ్చాడు అనుకోండి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తయారు చేయాలంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ 0గా ఈక్వేషన్ రాసుకోవాలి. అలాగే -3 ప్లస్ ఆర్ మైనస్ 5i అంటే -3 ప్లస్ 5i ఒక రూటు, -3 మైనస్ 5i ఇంకో రూట్గా తీసుకుని చేయాలి. నెక్స్ట్ నాలుగో ప్రాబ్లం. ఫైండ్ ద ఇఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్, ఇదే ప్రాబ్లం రిపీట్ అయిందండి 1లో ప్రాబ్లం సేమ్. నెక్స్ట్ ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఇస్ పాజిటివ్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14, ఎక్స్ యొక్క ఏ వాల్యూస్కి ఇది పాజిటివ్ అవుతుందో చెప్పమంటున్నాడు. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ప్రాబ్లం అండి. If 1 comma 1 comma alpha are the roots of x cube minus 6x square plus 9x minus 4 is equal to 0, then find alpha. Sum of roots, product of the roots. 1 into 1 into alpha is equal to 4 by 1. వేస్తే alpha value వచ్చేస్తుంది. Next minus 1 comma 2 and alpha are the roots of 2x cube plus x square minus 7x minus 6 is equal to 0, then find alpha. దీనికి కూడా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ వేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ 4x cube plus 16x square minus 9x minus a equal to 0 is 9, then find a. Next find the transformed equation whose roots are the negatives of the roots of x power 4 plus 5x cube plus 11x plus 3 is equal to 0. Next ఐదోది find the algebraic equation whose roots are 2 times the roots of x power 5 minus 2x power 4 plus 3x cube minus 2x square plus 4x plus 3 is equal to 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ప్రాబ్లం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్, అలాగే ఇండిపెండెన్స్, అలాగే ఇంటర్మీడియట్, ఈ వర్డ్స్ తీసుకుని నెంబర్ ఆఫ్ వేస్లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చో చెప్పమంటున్నాను. నెక్స్ట్ రెండోది ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ విత్ 12 సైడ్స్. n ఈక్వల్ 12 తీసుకుని నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ ఎంతో చెప్పాలి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ పాజిటివ్ డివైజెస్ ఆఫ్ 1080. అలాగే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ ఏ చైన్ విత్ 6 డిఫరెంట్ కలర్ బీడ్స్. n-1 ఫ్యాక్టోరియల్ బై 2 వేసుకోవాలి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 వవెల్స్ 2 కాన్సనెంట్స్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఈక్వేషన్. ఈక్వేషన్ అనే వర్డ్ తీసుకుని దాంట్లో 3 వవెల్స్ని 2 కాన్సనెంట్స్ని తీసుకుని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చో చెప్పమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ప్రాబ్లమ్. ఇఫ్ NC5 is equal to NC6, then find the value of 13CN. NCR is equal to NCSగా ఇచ్చాడు, 13CN కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ NP3 is equal to 1320, find N. If NP7 is equal to 42 into NP5, then find N. If NPR is equal to 50/40 and NCR is equal to 10, find N and R.
Next, find the value of 10C5 plus 2 into 10C4 plus 10C5 plus 2 into 10C4 plus 10C3. దాని వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అండి. If 22CR is the largest binomial coefficient in the expansion of 1 plus x whole power 22, then find the value of 13CR. అలాగే find the number of terms in the expansion of 2x plus 3y plus z whole power 7 and 3a by 4 plus b by 2 whole power 9. Next, find the set of values of x for which 2 plus 3x whole power minus 2 by 3 and రెండోది 3 minus 4x whole power 3 by 4 is valid. Next, find the eighth term of 1 minus 5x by 2 whole power minus 3 by 5. Fifth problem. Prove that C0 plus 2C1 plus 4C2 plus 8C3 plus so on to the power of n Cn is equal to 3 power n. Next, ninth question, statistics. Find the mean deviation from the mean of the following discrete data 3, 6, 10, 4, 9, 10. Mean deviation from mean కనుక్కోవాలి. అలాగే find the mean deviation about the median for the following data 4, 6, 9, 3, 10, 13, 2. Next, find the mean deviation from the mean of the following discrete data 6, 7, 10, 12, 13, 4, 12, 16. అలాగే variance and standard deviation for the following data. Next, the mean deviation about the mean of the following data. Tabular formula ఇచ్చాడు. Next, question number 10. Binomial distribution, Poisson distribution లో probability theoretical distributions లో sums అండి ఇది. If a Poisson variate satisfies P of x equal 1 is equal to P of x is equal to, then find P of x is equal to 5. Most important problem. If the mean and variance of a binomial variate x are 2.4 and 1.44 respectively, then find P of 1 less than x less than or equal to 4. Next, for a binomial distribution with mean 6 and variance 2, find the first two terms of the distribution. If the difference between the mean and variance of the binomial variate is 5 by 9, then find the probability for the event of two successes at R value 2 తీసుకోవాలి when the experiment is conducted 5 times, n is equal to 5. Difference of np and npq 5 by 9. R value 2 తీసుకుని n value 5 తీసుకుని probability కనుక్కోవాలి. Next, last problem. Mean and variance of a binomial distribution are 4 and 5, 3 respectively, then P of x greater than or equal to 1. Next, short answers and section B, 4 marks questions. First, the complex numbers. If x plus iy is equal to 1 by 1 plus cos theta plus I sin theta, then show that 4x square minus 1 is equal to 0. Next, show that the points in the organed plane represented by the complex numbers. First point minus 2 plus 7i, second point 3 by 2 plus 1 by 2i, third point 4 minus 3i, fourth point 7 by 2 of 1 plus i. వీటిల్ని ఆర్డర్ పేర్స్గా రాసుకోవాలి. -2, 7 ఒక పాయింట్, 3 by 2, 1 by 2 ఇంకో పాయింట్, 4, -3 మూడో పాయింట్, 7 by 2, 7 by 2 నాలుగో పాయింట్. అంటే వీటిని 4 వర్టిసెస్గా తీసుకుని రాంబస్ అని చెప్పాలి. అవి రాంబస్ యొక్క వర్టిసెస్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్, షో దట్ ద పాయింట్స్ ఇన్ ద ఆర్గాన్ కాంప్లెక్స్ numbers 2 plus 2i, -2 minus 2i, -2 root 3 plus 2 root 3 are the vertices of an equilateral triangle. మళ్ళీ ABC3 vertices అనుకుని ఈక్వలెట్ ట్రయాంగిల్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పాలి. Z is equal to 2 minus I root 3 అయితే show that 3z cube minus 4z square plus z plus 88 is equal to 0 అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్,
If x minus iy whole power 1 by 3 is equal to a minus ib అయితే show that x by a plus y by b is equal to 4 into a square minus x square అని ప్రూవ్ చేయాలి. అలాగే quadratic equations question number 12. Prove that most important problem 1 by 3x plus 1 plus 1 by x plus 1 minus 1 by 3x plus 1 into x plus 1 does not lies between 1 and 4 if x is real. Next, if the expression x minus p by x square minus 3x plus 2 takes all real values for x belongs to R, then find the limits for p. Determine the range of x plus 2 by 2x square plus 3x plus 6 for x belongs to R. Fourth one, determine the range of the expression x square plus x plus 1 whole by x square minus x plus 1 for all x belongs to R. If x is real, prove that x by x square minus 5x plus 9 lies between minus 1 by 11 and 1. Permutations and combinations, question number 13. If the letters of the word master అనేటువంటి వర్డ్ తీసుకుని దాని ర్యాంక్ కనుక్కోవాలి. దేని ర్యాంక్ అంటే మాస్టర్ ర్యాంక్, రిమాస్టర్ ర్యాంక్. మాస్టర్ అనే వర్డ్ ఇస్తాడు, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ర్యాంకులు ఏంటి అంటే రెండు క్వశ్చన్స్ దీంట్లో. ఒకటి మాస్టర్కి ర్యాంక్ అనుకోవాలి, రెండు రిమాస్టర్కి ర్యాంక్ అనుకోవాలి. డిక్షనరీ ఆర్డర్లో రాసుకోవాలి. ఏఈఎంఆర్ఎస్టీగా డిక్షనరీ ఆర్డర్లో రాసుకుని మాస్టర్కి రిమాస్టర్కి ర్యాంక్స్ కనుక్కోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. అలాగే ఎంసెట్ అనేటువంటి వర్డ్కి ర్యాంక్ అనుకోవాలి. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఎంసెట్ ఆర్ performed in all possible ways and the words thus formed are arranged in the dictionary order, then find the rank of the word master. అలాగే థర్డ్ ప్రాబ్లంలో ప్రిజన్కి ర్యాంక్ కనుక్కోవాలి. ఫోర్త్ వన్, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ 5 members out of 6 Indians and 5 Americans so that always the Indians will be in the majority in the team. Either they find the sum of all 4-digit numbers that can be formed using the digit 0, 2, 4, 7, 8 without repetitions. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇది కూడా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సింప్లిఫై 34c5 ప్లస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ 0 to 4 38 మైనస్ ఆర్ c4. అలాగే ప్రూవ్ దట్ 25c4 ప్లస్ సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ 0 to 4 29 మైనస్ ఆర్ c3 ఈజ్ ఈక్వల్ 30c4. Next, prove that 4nc 2n by 2nc is equal to 1 into 3 into 5 so on 4n minus 1 by 1 into 3 into 5 so on 2n minus 1 whole square and prove చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. దీంట్లో మూడు బిట్స్ ఉన్నాయి. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్ 6 boys and 6 girls in a row. In how many of these arrangements? ఒకటి, all the girls sit together. రెండు, no, 2 girls are together. 3, boys and girls come alternatively. 5, find the sum of all 4-digit numbers that can be formed using the digits 1, 3, 5, 7, 9 without repetition. దీంట్లో జీరో లేదండి, జీరో ఉన్న సమ్స్ కూడా ఉంటాయి, అది కూడా మీరు నోట్స్లో ఉంటే చూసుకోండి. నెక్స్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్. రిజాల్వ్ x square minus 3 by x plus 2 into x square plus 1 into partial fractions. అలాగే రిజాల్వ్ 2x square plus 3x plus 4 by x minus 1 into x square plus 2 into partial fractions. నెక్స్ట్ ఐదవది నాలుగులో రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. రెండు బిట్స్ ఉండేయండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మీద సమ్స్ ఇవి. x power 4 by x minus 1 into x minus 2. నెక్స్ట్ రెండోది x cube by x minus 1 into x minus 2. ఐదో ప్రాబ్లం resolve x square minus x plus 1 by x plus 1 into x minus 1 whole square into partial fractions. Next, probability lo sums and question number 16. If A and B are two events with P of A is equal to 0.5, P of B is equal to 0.4 and P of A intersection B is equal to 0.3, find the probability that first bit A does not occurs, second bit neither A nor B occurs.
రెండో ప్రాబ్లం చూడండి. If A and B are independent events with P of A equal 0.2, P of B 0.5, then find P of A by B, రెండోది P of B by A, మూడోది P of A intersection B, నాలుగు P of A and B. మూడో ప్రాబ్లం. If A and B are independent events, P of A equal 0.6, P of B equal 0.7, compute P of A intersection B, P of A union B, P of B by A, P of A complement intersection B complement. ఇప్పుడు ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నప్పుడు P of A by B ని డైరెక్ట్గా P of A అని రాసేయచ్చు, అలాగే P of B by A ని డైరెక్ట్గా P of B అని రాసేయచ్చు. నాలుగో చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ 12 2 రూపీ కాయిన్స్, 7 1 రూపీ కాయిన్స్, 4 హాఫ్ రూపీ కాయిన్స్. ఇఫ్ 3 కాయిన్స్ ఆర్ సెలెక్టెడ్ ర్యాండమ్, దెన్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ సమ్ ఆఫ్ 3 కాయిన్స్ మ్యాక్సిమం, సమ్ ఆఫ్ 3 కాయిన్స్ ఇస్ మినిమం, ఈచ్ కాయిన్ ఈజ్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూ. అలాగే ఐదో ప్రాబ్లం చూడండి. ద ప్రాబిలిటీ ఆఫ్ 3 ఈవెంట్స్ ఏబిసి ఆర్ సచ్ దట్ P of A 0.3, P of B 0.4, P of C 0.8. P of A intersection B 0.09, P of A intersection C 0.28, P of A intersection B intersection C 0.08, and P of A union B union C greater than or equal to 0.75. Show that P of B intersection C lies in the interval closed interval 0.21, 0.46. Next, question number 17. The probability. A problem in calculus is given to the two students A and B whose chances are solving it are 1/3 and 1/4 respectively. Find the probability. The problem being solved if both of them trying independently. P of A 1/3 ఇచ్చాడు, P of B 1/4 ఇచ్చాడు, P of A union B కనుక్కోవాలి. Find the probability of drawing S or a spade from well shuffled pack of 52 playing cards. Next, ABC are 3 horses in a race. The probability of A to win the race is twice that of B, and the probability of B is twice that of C. What are the probabilities of ABC to win the race? The probability for a contractor to get a road contract is 2/3, and to get a building contract is 5/9. The probability to get at least one contract is 4/5. Find the probability that he gets both the contracts. A speaks 75% of the cases and B is in 80% of the cases. What is the probability that their statements about an incident do not match? Next one, long answers అండి. ఇది డిమాయిస్ థియరంలో ప్రాబ్లమ్స్. If the roots of the equation then for any positive integer n such that alpha power n plus beta power n is equal 2 to the power of n plus 1 cos n pi by 3. Most important problem. If n is an integer, then show that 1 plus a whole power 2n plus 1 minus whole power 2n is equal to the power of n plus 1 cos n pi by 2. Moodo problem. If cos alpha plus cos beta plus cos gamma is equal to 0, that is equal to sin alpha plus sin beta plus sin gamma is equal to 0. Then prove that cos square alpha plus cos square beta plus cos square gamma is equal to 3/2. That is also equal to sin square alpha plus sin square beta plus sin square gamma. Next, nalgo problem, most important. Show that one of the values of 1 plus sin pi by 8 plus I cos pi by 8 by 1 plus sin pi by 8 minus I cos pi by 8 whole power 8/3 is equal to -1. Either problem. If n is an integer, then show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n is equal to 2 to the power of n plus 1 into cos power n theta by 2 into cos n theta by 2. Next, question number 19, theory of equations. Solve 18x cube plus 81x square plus 121x plus 60 is equal to 0, given that one root is equal to half of the sum of the remaining roots. ఇది ఏపీలో సమ్ లాంటిదేనండి. నెక్స్ట్, సాల్వ్ ద ఈక్వేషన్, రెసిప్రకల్ ఈక్వేషన్. 6x power 6 minus 25x power 4 plus 31x power 4 minus 31x square plus 25x minus 6 is equal to 0. అలాగే సాల్వ్ ద రెసిప్రోకల్ ఈక్వేషన్. 2x power 5 plus x power 4 minus 12x cube minus 12x square plus x plus 2 is equal to 0. అలాగే రెసిప్రోకల్ ఈక్వేషన్. x power 4 minus 10x cube plus 26x square minus 10x plus 1 is equal to 0. x power 4 కనుకుంటే డైరెక్ట్గా x square తో డివైడ్ చేయాలి. x power 5 ఉంటే 1 మైనస్ 1 రూట్ అవుతుందో లేదో చెక్ చేసుకుని ఏది రూట్ అయితే దాంతో సింథటిక్ డివిజన్ చేయాలి. దీనికైతే 1 మైనస్ 1 బోత్ రూట్స్ అవుతాయి సెకండ్ క్వశ్చన్కి. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, గివెన్ దట్ రూట్స్ ఆర్ ఇన్ ఏపీ. ఫస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ రెండు కూడా ఏపీ సమ్సేనండి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 20, ఇన్ఫైనైట్ సిరీస్. ఇన్ఫైనైట్ సిరీస్ ప్రాబ్లము
స్లో లెర్నర్స్కి సప్లిమెంటరీకి వెళ్ళేటువంటి పిల్లలకి వెరీ యూస్ఫుల్. ఇఫ్ x is equal 1 into 3 by 3 into 6 plus 1 into 3 into 5 by 3 into 6 into 9 plus 1 into 3 into 5 into 7 by 3 into 6 into 9 into 12 plus so on. Then prove that 9x square plus 24x is equal 11. Next రెండోది, if x is equal 1 by 5 plus 1 into 3 by 5 into 10 plus so on up to infinity, then find it 3x square plus 6x. Next find the sum of the infinite series. So 7 by 5 into 1 plus 1 by 10 square plus 1 into 3 by 1 into 2 into 1 by 10 power 4 plus so on. Next find the sum of the series 1 plus 1 by 3 plus 1 into 3 by 3 into 6 plus so on. Next either problem, find the sum of the series 3 into 5 by 5 into 10 plus 3 into 5 into 7 by 5 into 10 into 15 plus so on. Next binomial theorem andi. If n is a positive integer and x is a non-zero real number, then prove that c0 plus c1 into x by 2 plus c2 into x square by 3 plus 1 cn into x power n by n plus 1 is equal to 1 plus x whole power n plus 1 minus 1 by n plus 1 into x. If the coefficients of rth term, r plus 1th term, r plus 2th terms, the expansion of 1 plus x whole power n are in AP, then show that n square minus 4r plus 1 into n plus 4r square minus 2 is equal to 0. Next third one, if the coefficients of 4 consecutive terms in the expansion of 1 plus x whole power n are a1, a2, a3 so on, if a1, a2, a3, a4 respectively, that show that a1 by a1 plus a2 plus a2 by a3 plus a4 is equal to a2 by a2 plus a3. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫర్ r is equal to 0, 1, 2 so on n, prove that c0 cr plus c1 cr plus 1 plus c2 cr plus 2 so on cn minus 1 cn is equal to 2n cn plus 1 r. Hence it deduces c0 square plus c1 square plus c2 square plus so on cn square is equal to 2n cn. r వాల్యూ కనుక 0 పెడితే ఈ థీరంలో ఈ ఫస్ట్ బిట్ వచ్చేస్తుందండి. r వాల్యూ 1 పెడితే ఈ థీరంలో సెకండ్ బిట్ ఇది వచ్చేస్తుంది. Next fifth problem, if the coefficients of x power 10 in the expansion of ax square plus 1 by bx whole power 11 is equal to the coefficient of x power minus 10 in the expansion of ax minus 1 by bx square whole power 11, then find the relation between a and b, where a and b are real numbers. అలాగే question number 23 అండి. Calculus, sorry, statistics, theoretical. Calculate the variance and standard deviation for the following frequency distribution. అలాగే calculate the variance and standard deviation for the following discrete frequency distribution. The mean deviation from the mean for the following continuous frequency distribution. Mean deviation కనుక్కోవాలి about the mean. Next find the mean deviation from the mean for the following data using step deviation method అండి. దీనికి స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ డీవియేషన్ అబౌట్ ద మీన్ కనుక్కోవాలి. నెక్స్ట్ వేరియన్స్ కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి ఫర్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. క్వశ్చన్ నెంబర్ 20, ప్రాబబిలిటీ. స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ. అలాగే స్టేట్ అండ్ ప్రూవ్ బేయిస్ థియరమ్. నెక్స్ట్ ఏబిసి ఆర్ 3 newspapers from a city. 20% of the population read A, 16% read B, 14% read C, 8% read both A and B, 5% read both A and C, 4% read both B and C, 2% read all the three. Find the percentage of the population who read at least one newspaper. Next, define conditional probability, state and prove a multiplication theorem on probability. Next, 3 boxes 1, 2, 3 contains the balls as follows. One box is randomly selected and a ball is drawn from it. If the ball is red, then find the probability it is from box 2. చూడండి, రెడ్ బాల్ డ్రా చేస్తూ అది బాక్స్ 2లో అవడానికి ప్రాబిలిటీ ఎంత అన్నాడు. అంటే ఇక్కడ రెండు కండిషన్ ఉన్నాయి కాబట్టి ఇది బేస్ థియరంలోకి వెళ్తుంది. రెడ్ బాల్ డ్రా చేయాలి, ఆ రెడ్ బాల్ బాక్స్ 2లో అవ్వాలి. సో కాబట్టి ఇది బేస్ థియరం మీద ప్రాబ్లం. క్వశ్చన్ నెంబర్ 24, a random variable x has following probability distribution.
మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. తప్పనిసరిగా 100% ప్రిపేర్ అవ్వాలి. ఫైండ్ కే అండ్ మీన్ ఆఫ్ ఎక్స్. అలాగే ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఫాలోస్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ఫైండ్ కే మీన్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. అలాగే మూడో ప్రాబ్లం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ద రేంజ్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ x is 0, 1, 2. Given that p of x is equal to 0 is equal to 3c cube, p of x equal to 1 is equal to 4c minus 10c square, p of x equal to 2 is equal to 5c minus 1. Find the c and p of x less than 1, p of 1 less than x less than or equal to 2, p of 0 less than x less than or equal to 3. Next, నాలుగోది a cubical die is thrown. Find the mean and variance of x giving the number on the faces that shows up. Either let x be the random variable such that p of x is equal to minus 2 is equal to p of x is equal to minus 2 is equal to p of x is equal to minus 1 is equal to p of x is equal to 2 is equal to p of x is equal to 1 is equal to 1 by 6. అంటే మైనస్ 2కి మైనస్ 1కి 2కి 1కి ఈ నాలుగిటికి ప్రాబిలిటీ 1 by 6 అంట. అండ్ p of x is equal to 0, 0కి మాత్రం 1 by 3 అయితే ఫైండ్ మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. మీన్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలండి. సో దిస్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది 2A ఫర్ ద కమింగ్ సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్ ఎగ్జామినేషన్స్ ఆన్ తెలంగాణ. ఓకేనండి, ఈ సమ్స్ అన్ని మీరు కంపల్సరీగా చేయండి. 75 స్కోర్ చేసుకునే వాళ్ళు కొంచెం ఎడిషనల్గా ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్ చేయండి. మినిమం పాస్ గ్యారంటీ ఉంటుంది. 55% మార్క్స్ స్లో లెర్నర్కి అండ్ యావరేజ్ స్టూడెంట్కి సప్లిమెంటరీకి వెళ్ళే వాళ్ళకి కూడా గ్యారంటీ ఉంటుంది. బిలీవ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.